గ్రామీణ స్థాయి క్రీడాకారులను వెలికితీసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం స్పోర్ట్స్ పాలసీ తెచ్చిందన్నారు మంత్రి వాకిటి శ్రీహరి. నారాయణపేట జిల్లా మక్తల్లో సీఎం కప్ సెకండ్ ఎడిషన్ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంత్రి వాకిటి శ్రీహరి చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యి పోటీలను ప్రారంభించారు. ఇవాల్టి నుంచి 4 రోజుల పాటు ఈ కబడ్డీ పోటీలు జరగనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాల నుంచి 66 జట్లు తలపడనున్నాయి. మక్తల్లో త్వరలో 25 కోట్ల రూపాయలతో స్టేడియం నిర్వహించనున్నట్లు మంత్రి వాకిటి తెలిపారు. స్పీచ్ గా కాకుండా ఇక్కడ డివైఎస్ వెంకటేష్ గారు తెలియజేస్తా ఉన్నా, మీ కృషి చాలా ఉంది. ఈ కార్యక్రమాన్ని ఇంత ఎత్తున ఎస్పీ గారితో కలెక్టర్ గారితో గట్టిగా మాట్లాడి ఈ కార్యక్రమాన్ని మక్తల్లో ఏర్పాటు చేస్తున్నాం. మక్తల్లో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుపుకుంటాం. ఎందుకంటే ఈ మక్తల్లో ఈ గ్రౌండ్ లో ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దవాళ్ళు మేమంతా కూడా ఈ విధంగా రబ్బరు బ్యాట్ల మీద కాదు, మట్టిలో ఆడేటప్పుడు రక్తాలు గారుతా ఉన్నా కూడా, మోకాళ్లకు మోచేతులకు రక్తాలు గారుతా ఉన్నా కూడా నెక్స్ట్ డే అర్థమైంది మాకు దెబ్బ తగిలిందని. అంత స్పిరిట్ తో మట్టిలో ఆడేవాళ్ళం. ఈ మట్టిలో కబడ్డీని రాష్ట్ర క్రీడను తీసుకొచ్చి ఆడిపియాలని నా కోరిక, సంకల్పం ఈరోజు నిజమైంది. మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. వేరే విషయాలు జోలికి పోకుండా ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు ఈ ఎండ ఉంది కాబట్టి క్రీడాకారులను నేను కొంత బాధపడొద్దని తెలియజేసుకుంటూ ఎక్కువ స్పీచ్లు ఇవ్వకుండా తొందరనే కంప్లీట్ చేస్తా. నేను డివైఎస్ఓ గారిని కోరుతా ఉన్నా, మిగతా టెంట్లు కూడా వేయించవలసిందిగా. మొత్తం నీడని తోడు అందరికి ఉండే విధంగా సాయంత్రం వాటర్ సప్లై, మిగతా మనం ఈరోజు ఆతిథ్యం ఇస్తా ఉన్నాం. ఆతిథ్యంలో ఎక్కడ కూడా ఏ విషయంలో కూడా మనకు వెనుకబాటు పోకుండా చూసుకోవాల్సిందిగా తెలియజేసుకుంటూ, అదే మాదిరిగా మిగతా అన్ని విషయాలు కలెక్టర్ గారిని, డిఈఓ గారు, మిగతా సిఇఓ గారు, ఎస్పీ గారు, మీరందరూ కూడా ఈరోజు దాదాపు 1200 మంది పిల్లలు వచ్చారు. వివిధ జిల్లాలకించి 33 జిల్లాలకించి వచ్చారు. కాబట్టి వాళ్ళందరినీ కూడా స్వాగతిస్తూ ఇది ఆరంభం మాత్రమే. ఈరోజు రాష్ట్ర స్థాయి క్రీడలు తీసుకొచ్చాం మక్తల్కి. ఇంతవరకే పెద్దలు మాట్లాడుకుంటూ ఈ గ్రౌండ్ పరిస్థితులు చెప్పారు. గతంలో మేము ఆడేటప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది. కాబట్టి ఆ గ్రౌండ్ పరిస్థితుల కోసం కూడా ఖచ్చితంగా ఇప్పటికే దాదాపు 25 కోట్ల రూపాయలు శాంక్షన్ వచ్చింది. ఈ మంత్ ఎండింగ్ లో మనం టెండర్లు అయిపోయినాయి. ఎండింగ్ లో వర్క్ కూడా స్టార్ట్ చేయబోతా ఉన్నాం. ఏదైతే ఆ రోడ్ వచ్చిందో ఆ రోడ్డుని హాస్పిటల్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ భూభాగాన్ని కూడా దీనికి తీసుకొని ఈ కమర్షియల్ కాంప్లెక్స్ ఇచ్చి దీన్ని క్రికెట్ కి సరిపడా విధంగా 72 ఫీట్ల బేల్స్ తో సహా గ్రౌండ్ ప్రిపరేషన్ చేస్తా ఉన్నాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అందరికీ వెల్కమ్ టు నారాయణపేట్. ఈ సంవత్సరం మనం అందరూ కలిసి సెకండ్ ఎడిషన్ ఆఫ్ చీఫ్ మినిస్టర్స్ కప్ 2025-26 నిర్వహించడం జరిగింది. ప్రతి డిస్ట్రిక్ట్ లో అంటే తెలంగాణ రాష్ట్రంలో ఈచ్ అండ్ ఎవ్రీ 33 డిస్ట్రిక్ట్స్ లో 1 స్పోర్ట్ సెలెక్ట్ చేయడం జరిగింది. మన నారాయణపేటలో ఆనరబుల్ మినిస్టర్ గారి వల్ల ఫస్ట్ ఇనాగరేషన్ ఇన్ ది ఎంటైర్